ముంబై కంపెనీ, మియామికి చెందిన రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ సంస్థ అయిన మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్, మైకిల్ అమెరికాలో భారీ అడుగు వేసింది. మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ ఎల్టీడీ, మైకిల్, ముంబై ఆధారిత ఈపీసీ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇప్పటికే 503 కోట్ల రూపాయలు ఆర్డర్ బుక్తో నెట్ క్యాష్ పాజిటివ్గా ఉంది. ఇప్పుడు మైకిల్ తన అమెరికన్ సబ్సిడరీ ద్వారా మైకిల్ టైగటెల్ ఎల్ఎల్సీలో 25% అదనపు వాటాను కొనుగోలు చేసింది. విలువ కేవలం $1 మిలియన్. ఈ డీల్ ద్వారా మైకిల్ యుఎస్ రియల్ ఎస్టేట్ మార్కెట్, ముఖ్యంగా మియామికి చెందిన రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ సంస్థతో దూసుకెళ్లింది. మే 28, 2025న స్టాక్ ప్రైస్ 3% పెరిగింది. మార్కెట్ నీరసంగా ఉన్న మైకిల్ పర్ఫార్మ్ చేసింది. ఫ్లోరిడాలో రియల్ ఎస్టేట్ డిమాండ్ స్టడీగా ఉంది. ఇది మైకిల్కి దీర్ఘకాల లాభాల బాట అని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. Q4 FY25 $379.8 కోట్ల రూపాయలు రెవెన్యూ, QoQ+19.2%. 97.2 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్, QoQ+16%. FY25 మొత్తం రెవెన్యూ 1,231.3 కోట్ల రూపాయలు. నెట్ ప్రాఫిట్ 312.8 కోట్ల రూపాయలు. ఆర్డర్ బుక్ 503 కోట్ల రూపాయలు. క్యాష్ పాజిటివ్ కంపెనీ. ముంబైలో మిడ్ టు హై ఎండ్ ప్రాజెక్ట్స్ బలంగా అమ్ముడవుతున్నాయి. అదే సమయంలో మైకిల్ అమెరికాలో దూకుడుగా విస్తరిస్తోంది. స్టాక్ తన 52 వారాల హై నుండి 16% తగ్గిన మార్చి 2025 నుండి తిరిగి బలంగా పుంజుకుంది. మే నెల అలోన్లో 7% పెరిగింది. మైకిల్ డొమెస్టిక్ సక్సెస్తో పాటు గ్లోబల్ అడుగులు కూడా వేస్తోంది. ఇది దీర్ఘకాలంలో కంపెనీకి పెద్ద ప్లస్ అనిపిస్తోంది. ఈ ఇంటర్నేషనల్ డీల్ మీద మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే ఏఆర్ స్టాక్ విస్పరర్స్ ని ఫాలో అవ్వండి.